హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై అనమాట. ఈ ఫిష్ పేరు వచ్చేసి బాంగ్డా ఫిష్ అనమాట. సో తెలుగులో కనగంతలు ఫిష్, ఇది చేప. సో మా అత్తమ్మ చేసేస్తున్నారు. ఫస్ట్ అయితే ఐస్ అవన్నీ నీట్గా క్లీన్ అయితే చేసేసుకుని ఉప్పు పసుపు వేసేసుకుని బాగా క్లీన్ అయితే చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై నేను చేయట్లేదు, కిన్ను చేస్తుంది, నా చిన్నాడు బొట్టు చేస్తుంది. సో తన స్టైల్లో మనం ఇప్పుడు ఫిష్ ఫ్రై చూసేద్దాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, సో తన స్టైల్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. సో ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ తను నీట్గా అన్నీ సెట్ అయితే చేసేసుకుందనమాట. మేము తరచుగా ఫిష్ అయితే తింటున్నాం కదా, అందుకని వీళ్ళు వచ్చారని చెప్పేసి కార్తీక్ తీసుకొచ్చారు. ఇంకప్పటికప్పటికి మేము ఫిష్ మసాలా అంతా నీట్గా అన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాం. ఫోన్ చేసి ఫిష్ తీసుకొస్తున్నాను, మసాలాలన్నీ రెడీ చేసుకోండి అనేసి ఫోన్ చేసి ఫిష్ ఫ్రై చేయబోతున్నాం అనమాట. నేను హెల్ప్ చేశాను దీనికి. సో కిన్ను అయితే చేసేస్తుంది. కిన్ను చూడు. సో కిన్ను అయితే ఫిష్ ఫ్రై చేసేస్తుంది. సో ఇప్పుడైతే మేము మేకింగ్ ప్రాసెస్ అయితే చూపించేస్తాం. ఓకేనా రెడీయా? యా, డన్. చెప్పేస్తావా ఏమేమి యాడ్ చేసుకోవాలి ఇందులో? అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఓకే, లెమన్, ఓకే, ఆయిల్. ఓకే. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు లెమనా? స్మెల్ చాలా బాగుంది కదా. ఫ్రై ఇంకా బాగుంటుంది. కిలో ఆయిల్ ఇప్పుడే వేసేయాలా? ఆయిల్ వేసేయచ్చు, పీసెస్ లోనే వేసేయచ్చు, ఇలా అయినా వేసేయచ్చు. ఇప్పుడు నువ్వు ఇందులో కలుపుతావా? నేను పీసెస్ వేస్తాను. ఓకే. సో అప్పుడు నేనైతే ఇందులో వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. ఒక్కొక్కలో ఒక్కొక్క స్టైల్. సరే, ఈ స్టైల్ చూద్దాం అయితే. నేను నేర్చుకుంటా. మీకు ఆల్రెడీ వచ్చేసినాయి వదినమ్మా. వచ్చినా కూడా నీ స్టైల్ రాదు కదా నాకు. నేనేదో ట్రైల్స్ వేసా అంతే. నువ్వు ప్రో అయిపోయావు ఇప్పటికే. సో ఇప్పుడు తినైతే ఇక్కడ మొత్తం మసాలాలన్నీ నీట్గా అయితే స్టఫింగ్ అయితే నీట్గా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందనమాట. చాలా మంచి స్మెల్ అయితే వచ్చేసింది, కమ్మటి స్మెల్. ఇంకా అది డీప్ ఫ్రై కాదు, మామూలు ఆయిల్ ఫ్రైలో బాగా ఫ్రై అయితే ఎంత టేస్ట్ వస్తుందో నాకు ఊహిస్తేనే ఇప్పుడు నోరు ఊరుతుంది అనమాట. నాకు అంత తినాలని ఏమీ లేదు, బట్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. సో చికెన్ కర్రీ అయినా ఫిష్ నాన్ వెజ్ అంటేనే మనకి ఇంకా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మొత్తం స్టఫ్ అంతా పెట్టేసుకుంటుంది అనమాట చేపలకి. ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇప్పుడు తినే స్టైల్ ఏంటో మనం చూసేద్దాము. చాలా బాగుంది, టేస్టీగా ఉంది ఫిష్ అయితే. లాస్ట్లో చూద్దరు కానీ మీరే. మేమైతే పెట్టుకుని మంచి భలేగా తిన్నాము. అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, అంటే లేట్గా తీసుకురావడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ బాగోదు కదా ఇంకా అని చెప్పి ఇంకప్పుడే ఆ రోజు నైటే ఇంకా లేట్ అయినా కూడా చేసేసి ఇంకా మేము తినేసాము. ఆ రోజు మాది లేట్ నైట్ డిన్నర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 10:30 అలాగ అయిపోయింది. 10 to 11 అట్లా అయిపోయింది అనమాట టైము. ఇంకా వెయిట్ చేసాము, ఈ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసాము. చేపలు కదా, నాన్ వెజ్ అంటే వెయిట్ చేయాల్సిందేగా మరి. అయితే నేను మేకింగ్ ప్రాసెస్ అయితే చేసేస్తుంది. స్టఫ్ అంతా అక్కడ పెట్టేస్తుంది అనమాట. యాక్చువల్గా మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, చాలా జాలీగా ఉంటాము. ఒక వదినలాగా, ఒక ఆడబడుచులాగా అయితే ఉండము. సో ఎందుకంటే ఇద్దరము సేమ్ ఏజ్ గ్రూప్ కదా, అందుకని చెప్పేసి యూత్ కదా. సో అందుకని సో ఇంత ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. నేను ఎప్పుడు ఇలాగే ఉండాలని. బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. సో రోజంతా ఏం చేస్తాను తెలుసా, మేము కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము. ఆడవాళ్ళు ఎక్కడున్నా కూడా కబుర్లు ఉంటాయా లేదా? ఉంటాయి కదా. అది చెప్తా ఉంటది, నేను వింటా ఉంటాను, నేను చెప్తా ఉంటాను, ఇది వింటా ఉంటది. ఇంకేదో ఒక్క టాపిక్ స్టార్ట్ చేస్తే ఎన్ని టాపిక్లు వస్తాయి కింద మనకి. ఎండ్లెస్. డ్రెస్సులు,
తర్వాత ఎంతసేపు మా షాపింగ్లు మా గురించి మేము చెప్పుకుంటాము. మా ఇద్దరికి షాపింగ్ పిచ్చి కొంచెం ఎక్కువే. సో షాపింగ్లు, ఇయర్ రింగ్స్, తర్వాత ఈ డ్రెస్ ఇలాగా, సో ఇట్లా సెట్ చేద్దాము. అసలు మా డ్రెస్లు ఎలా ఉంటాయంటే ఒక డ్రెస్ పిక్ చేసామంటే దానికి అప్పటికప్పుడు సెట్ చేసేస్తాం. మేము మా ఇద్దరికి అదే సేమ్ ఉంటుంది అనమాట. ఓకే ఈ ప్యాంట్ ఉంది కదా, సో ఈ ప్యాంట్కి ఒక ఈ టీ షర్ట్ సెట్ చేద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అని మేము ట్రయల్స్ చేస్తూ ఉంటాం. థాట్ ప్రాసెస్ అంతా మాక్సిమం సేమ్ ఉంటుంది మా ఇంట్లో. అవును సింక్ అవుతుందని చెప్పాలి యాక్చువల్. అవును. నీట్ గా మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత ఫ్రైయింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడైతే తిను ఆయిల్ అయితే వేసేసుకుంటుంది అనమాట. మొత్తం స్టఫ్ అంతా నీట్గా చేపలకి అది పట్టించేసుకుని ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ఇంకా తను ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి కొంచెం చిన్నగా మసాలా తీసుకుని వేసుకుని చూసుకుందాం. చూసారుగా, ఈ సౌండ్ వస్తే చాలు, లేకపోతే ఏమవుతుందంటే అడుగు అంటుకుపోతుంది. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫిష్ వేసేసుకుందాం. ఓకే, లాస్ట్ టైం నాకు కొంచెం అంటుకుంది అడుగు. అంటే ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి, ఆయిల్ కూడా కొంచెం హీట్ అయితే అప్పుడు అంటకుండా ఉంటుంది మనకి. ఫిష్గా వచ్చేస్తుంది. ఓకే, ఎన్ని పడతాయి ఇప్పుడు ఇందులో? 3 ఒక 3 వేద్దాము. ఓకే, ఎక్కువ వేసినా మళ్ళీ అన్ఈవెన్ గా కుక్ అవుతుంది కదా. చేపలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి. పైన చెప్పింది కదా ఆయిల్ వేసుకుంటాను అనేసి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఉడకకపోతే ఇట్లా ఆయిల్ అయితే వేసుకుంటాను కదా, సో అలాగైతే తను చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోతుంది. ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది నిజంగా. మసాలా అంతా మంచి ఘాటు స్మెల్ అయితే వస్తుంది, మసాలా స్మెల్. ఇక్కడ ఫ్రై అయితే అయిపోతుంది. దీనికి కాంబినేషన్ మరి ముందుగా మధ్యాహ్నం మిగిలిపోయిన ధనియా రైస్. ప్యారలల్ గా రైస్ కూడా పెట్టేసుకున్నా. అవును, అవగానే కుమ్మేద్దాం. నేను మొన్నటి నుంచి తింటాను కాబట్టి అంత క్రేవింగ్స్ అయితే ఏం లేదు. యాక్చువల్గా మీరు వచ్చారని చెప్పేసి మీ అన్నయ్య తీసుకొచ్చారు. కానీ నా స్టైల్లో తినాలి కదా మరి. అవునవును, అందుకే నీతో చేపిస్తున్నాను నేను. ఇంకొకసారి వచ్చినప్పుడు నా స్టైల్లో చేస్తాను, కానీ ఈ స్టైల్ నేను మీకు చేయలేనులే. సిమ్లో పెట్టుకుని చేసుకుంటే ఫ్రై అనేది బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే మేము సిమ్లో అయితే పెట్టేసాము. సో ఇక్కడైతే ఫ్రై అయితే అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంది. ఇంకా ఉడుకుతుంది కానీ నాకు తినాలనిపిస్తుంది ఇప్పుడు. మొంగడా ఫిష్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది కానాగంతలు చేపలు అంటారనమాట. సో యమ్మీగా అయితే ఉంది. నేనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఆకులు అయితే చాలా బాగా వేసేసింది అనమాట. ఇంకా నాన్ వెజ్ కదా, దట్టు చేపలు అంటే చేపల ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో చేపల ఫ్రై తింటాను. వాళ్ళు పులుసు తిన్నా కూడా నేను చేపల ఫ్రైకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. నేను ఇంకా చారే వేసేసుకుని ఇంకా తినేస్తున్నాను. చాలా యమ్మీగా చాలా బాగుంది నిజంగా. అన్ని నాన్ వెజ్లు కర్రీ కన్నా ఫిష్ అనేది చాలా మంచిది కదా మనకి. సో ఫిష్ ఒకటి ఎక్కువ ప్రిఫర్ చేయండి, చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు చూస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫిష్కి. సో మ్యాక్సిమమ్ నాన్ వెజ్లో ఇదే ఎక్కువ ప్రిఫర్ అయితే చేయండి. వీక్లీ వన్స్ అయినా తింటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని చెప్తున్నాను అనమాట. నేను కూడా వీక్లీ వన్స్ అయితే తింటున్నాను. నేను చాలా ఇష్టంగా తింటున్నాను అనమాట సీ ఫుడ్ ఇక్కడ.
సో నేను ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను. ఐ థింక్ నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.